జాగలు కబ్జా పెట్టి బంగ్లాలు కట్టిన భవంతులు లేపిన ఫంక్షన్ హాల్లు కట్టిన హైడ్రా బుల్డోజర్లు దిగుడే ఉన్న కాడికి పోతం పెట్టుడే నెరీ చెరువు శిఖం భూముల్ని కబ్జా పెట్టిన వాళ్ళ మీద గట్టిగా కన్నేసింది హైడ్రా. కబ్జా పెట్టిన జాగలు ఇండ్లు బంగ్లాలు కడితే కూలగొట్టుడే కాదు, ఇగో ఇసొంటి మిల్లులు మిషన్లు కూడా పోతం పెడుతుంది హైడ్రా. బుల్డోజర్లు దిగుడు రప్ప కూలగొట్టుడు కాకుంటే ఈ పారి కూలగొట్టింది సర్కారు జాగాలు కబ్జా పెట్టి కట్టిన ఇండ్లు కాదు, బంగ్లాలు కాదు, విల్లాలు కాదు, ఫంక్షన్ హాల్లు అసలే కాదు. ఇగో ఇటువంటి కంకర మిల్లులు బండలు వలగొట్టేటి మిషన్లు. అవు శంషాబాద్ ఏరియాలున్న కత్వాలు కూడా రంగారెడ్డి జిల్లాలున్న ఒట్టినాగులపల్లి, షేర్లింగంపల్లి మండలంలో ఉన్న గౌలిదొడ్డి ఇట్లా అన్ని దుక్కులా కలిపి 6 క్రషింగ్ యూనిట్లను కథం పెట్టినాయి హైడ్రా బుల్డోజర్లు. అడ్డగోలుగా మైనింగ్ దందా, అడిగితే బెదిరింపులు. ఇట్టయితే బాగలేదని మైనింగ్ అధికారులకు మతలాభిస్తే వాళ్ళు హైడ్రా బుల్డోజర్లను పిలిపించుకున్నారు. ఇక ఊకుంటారా, బుల్డోజర్లు వేసుకొని పోయిర్రు 6 దుక్కుల కంకర మిల్లుల్ని కథం పెట్టిర్రు. ఇన్నొద్దులు ఎఫ్టీఎల్ జాగల్లా కట్టిన బంగ్లాలు, చెరువు శిఖం భూముల్లో కట్టిన అద్దాల మేడలు, సర్కారు జాగల్లా కట్టిన భవంతులు. ఇన్నొద్దులు కబ్జా పేరు వినపడితేనే పూనకాలు వచ్చినట్టే ఊగిపోయిన హైడ్రా బుల్డోజర్లు ఇలా ఇండ్లు బంగ్లాలు కాకుండా అనుమతులు లేకుండా అడ్డగోలుగా నడిపిస్తున్న కంకర మిల్లుల పని పట్టినాయి. అంటే ఇక ఇప్పటి సంది ఇగింత బాధ్యత మీదేసుకున్నారు అన్నట్టు హైడ్రా వాళ్ళు. ఇగి వాటికైతే ఇంతే, రేపు ఇండ్లు కాకుండా ఇంకేం కూల కొడతారో చూడాలి మరి. పటాస్ న్యూస్ నడుమెట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.